హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమి జ్యోతి ఛానల్కి స్వాగతం. విలాసిని 38వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. ఒకచోట అందరూ గుమిగూడి ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆతృత తట్టుకోలేక అందరినీ నెత్తుకుంటూ వెళ్ళి చూసింది గీతిక. అక్కడ దృశ్యాన్ని చూసి గుండె ఆగినంత పని అయ్యి అక్కడే బిగుసుకుపోయి నిలుచుని ఉంది గీతిక. ముందుకు వెళ్ళిన గీతిక ఏం జరిగిందో తెలుసుకొస్తానని చెప్పింది. కానీ తిరిగి రాకపోవడంతో గీతిక కోసం ముందుకు వెళ్ళింది సృజన కూడా. అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి గీతికని కదుపుతూ ఏంటే ఇది అంటూ ఏడవడం మొదలుపెట్టింది సృజన. అక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఏడుస్తూ ఉన్నారు. లెక్చరర్స్ వెంటనే స్టూడెంట్స్ అందరినీ అక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పేశారు. 10 నిమిషాల్లో అక్కడికి పోలీసులు వచ్చారు. అమృత బిల్డింగ్ పై నుండి దూకి కింద పడి చనిపోయింది. మేడంని అలాంటి పరిస్థితుల్లో చూసి అందరి కళ్ళు వర్షిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సహాయం చేసిందే కానీ ఏ ఒక్కరి దగ్గర కూడా చెడ్డ పేరు లేదు అమృతకి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వెంటనే స్పందించే గుణం అమృతది. మంచికి మారుపేరు అంటే అమృత. అందుకే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ తట్టుకోలేకపోతున్నారు ఆ దృశ్యాన్ని చూసి. అక్కడ ఫోటోలు అన్నీ తీసుకుని అమృత బాడీని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయారు పోలీసులు. క్లాసులో కూర్చున్న గీతిక షాక్లోనే ఉంది. పక్కనే ఉన్న స్నేహితులు ఏడుస్తున్నారు. కానీ తనకు కన్నీళ్లు కూడా రావడం లేదు. అమృత మేడం మొహమే తన ముందు మెదులుతూ ఉంది. అందుకేనా అన్నీ తనకు ఇచ్చేసింది? కానీ తనకే ఎందుకు? తనను ఎంతలా ఇష్టపడి ఉంటే అలా చేసింది? సొంత చెల్లెలుగా భావించింది. అలా ఆలోచిస్తూనే ఉంది గీతిక. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను ఉన్నా అంటూ అడగకముందే అన్నీ చేసేది అమృత. కొన్ని రోజుల క్రితం అమృత ఏడుస్తూ ఉన్న సంఘటనని గుర్తు చేసుకుంది గీతిక. అసలు ఎవడు ఈ హర్ష? వీడిని మాత్రం అసలు వదలకూడదు. అమృత మేడం లాంటి మంచి మనిషిని ఈ లోకంలో లేకుండా చేశాడు. అంత చేతగానప్పుడు ప్రేమించానని వెంటపడడం ఎందుకు అని చాలా తిట్టుకుంది. అసలు ఆ షాక్ నుండి బయటపడలేకపోయింది గీతిక. కాలేజీలో మొత్తం అమృత మేడం గురించి మాటలు. మేడం ప్రెగ్నెంట్ అన్న విషయం ఎలా తెలిసిందో కానీ అందరికీ తెలిసిపోయింది. ఆ విషయం గీతికకి చెప్పింది సృజన. అంటే ఆ హర్షగాడే ఇలా చేసి ఉంటాడు. ఇప్పుడు తీరా పెళ్లి చేసుకోమంటే చేసుకోనని అనడంతో ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియక ఒక ప్రాణాన్ని బలి చేసే అంత మనసు రాక అందరూ ఏమంటారో అన్న భయంతో ప్రాణాలు తీసుకుంది అని అర్థమైంది గీతికాకి. నిజంగా ఒక మనిషిని ప్రేమిస్తే ఇక మరిచిపోవడం అన్నది సాధ్యం కాదు. అమృత మేడం విషయంలో జరిగింది అదే. తను ప్రేమించింది. ప్రేమ అంటేనే ఒక అనర్వచనీయమైన అనుభూతి. కానీ ఆ ప్రేమ ఒక తగని వ్యక్తిపై కలిగింది అమృతకి. అందుకే ఆ విషయాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు తీసుకుంది. అమృత మేడం ప్రెగ్నెంట్ అని తెలియగానే అందరూ అలా చేసిన వాడిని తిట్టుకుంటున్నారు. కానీ అమృత మేడంని ఏదైనా అనాలనే ఆలోచన కూడా ఎవరికీ రావడం లేదు. అక్కడ అందరూ భారంగా ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చిన గీతిక అసలు ఏమీ పట్టించుకోవడం లేదు. గోడకు జాగిర్లా పడి కూర్చుని ఉంది. కళ్ళ నుండి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. ఎంత మంచిది మేడం, అన్ని విషయాలు తెలిసిన ఆవిడ. అలాంటిది ఆ మేడమే ఒకరి మోసం చేశారని చనిపోయింది అంటే మరి నా పరిస్థితి ఏంటి? నేనెందుకు ఆ సార్కి లొంగిపోయాను? అతను 4 సంవత్సరాల తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటాడా? లేదా నా పరిస్థితి కూడా మేడం పరిస్థితిలాగే అవుతుందా? తొందరపడ్డానా అని పరిపరి విధాలుగా తన గురించి, తనను విడిచిపోయిన మేడం గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంది గీతిక.
అప్పుడే బయట నుండి ఇంటికి వచ్చిన రత్తాలు గీతికను అలా చూస్తూ, ఏంటే, ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావు అంటూ కుదిపింది. కానీ గీతిక మాత్రం ఈ లోకంలోకి రావడం లేదు. అప్పుడే పక్కన ఉన్న స్వప్నిక వైపుకు చూసింది. పడుకుని ఉంది స్వప్నిక. అదేంటి, ఏ రోజు ఈ సమయంలో పడుకోదే, ఇప్పుడు ఎందుకు పడుకుని ఉంది అనుకుని స్వప్నిక దగ్గరికి వెళ్ళి లేపాలని ప్రయత్నించబోయింది. మళ్ళీ పోనీలే, అలసిపోయి ఉంటుంది, ఎందుకు లేపడం అనుకుని ఏమీ అనలేదు రత్తాలు. దగ్గరికి వచ్చి కూర్చుని, ఏం జరిగింది అంటూ గీతికని లాలనగా అడిగింది రత్తాలు. జరిగిన విషయం మొత్తం చెప్పింది గీతిక. అంతే అమ్మా, ఆడదాని బ్రతుకు. ఒక తప్పు జరిగిందంటే మగాడు సునాయాసంగా ఆ తప్పు నుండి తప్పించుకోగలడు. కానీ ఆడదానికి ఆ అవకాశం ఉండదు. ఆ అమ్మాయిది చాలా మంచి మనసు కాబట్టి ఈ లోకంలో బ్రతకలేకపోయింది. అందరిలాగే ఆలోచించి ఉండుంటే విషయం తల్లిదండ్రులకు చెప్పేది. వాళ్ళు అబార్షన్ అంటూ ఏదో చేసేసి విషయాన్ని దాచేసి ఎవరికో ఒకరికి ఇచ్చి కట్టబెట్టేవాళ్ళు. మనసున భారాన్ని మోస్తూ జీవితాన్ని గడిపేది ఎందరో ఆడవాళ్ళలాగా. కానీ అది తన వల్ల కాదనుకుందేమో. పాపం ప్రాణాలు తీసుకుంది. ఎలాగో ఇంట్లో తెలిసినా కడుపులో బిడ్డ ప్రాణాలు తీసేసేవాళ్ళు. అది భరించలేక తన ప్రాణాలు కూడా తీసుకుంది అనుకుంటా పాపం. సరే, ఏం చేస్తాం, ఏది మన చేతుల్లో లేదు కదా, అంతా విధి అంది రత్తాలు. మేడంని మోసం చేసిన వాడికి ఏమి కాదా అమ్మా అని అడిగింది గీతిక. ఎందుకు కాదు, వాడు కూడా అంతకంతకి అనుభవిస్తాడు. కానీ దానికి సమయం పడుతుంది అంతే. ఎవరు చేసిన తప్పు నుండి తప్పించుకోలేరు అంది రత్తాలు. అంతేనా, వాడిని పోలీసులు పట్టుకోరా, శిక్షించరా అని అడిగింది గీతిక. దానికి రుజువులేమి ఉన్నాయి, వాడెవడో ఆ అమ్మాయికి మాత్రమే తెలిసి ఉంటుంది. తన స్నేహితులకు తెలిసినా ఎవరు చెప్తారు, ఇంకా ఆ అమ్మాయిని తప్పుపడతారు అందరూ కూడా. అందుకే ఊరికే రాలేదు సామెత. ముళ్ళు వెళ్ళి ఆకు మీద పడినా, ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడినా ఆకుకే నష్టం అంటూ. ఒక బిడ్డకు గర్భంలో ప్రాణం పోసి జన్మనివ్వగల అపురూపమైనది ఆడజన్మ. అలాంటి అదృష్టమే కొన్నిసార్లు వారి పాలిట ఇలా దురదృష్టంగా మారుతుంది. వాడికే మగాడు చక్కగా వాడుకున్నాడు, వదిలేశాడు. కానీ ఈ పిల్ల బలైపోయింది అంటూ నిట్టూరుస్తూ, సరేలేగు, స్నానం చేసిరా, ఎంతసేపని ఇలా ఏడుస్తూ కూర్చుంటావు, వంట చేస్తాను, భోజనం చేద్దాం కానీ అంది రత్తాలు. నాకు తిండి సహించడం లేదు అమ్మా ఈరోజు అంది గీతిక. పోయిన వాళ్ళతో మనము పోలేం కదా అంటూ వంట చేయడానికి వెళ్ళిపోయింది రత్తాలు. కానీ గీతిక మాత్రం లేవలేదు, అలాగే కూర్చుని ఉంది. రత్తాలు వంట పూర్తి చేసి బయటకు వచ్చింది. గీతికలో ఎలాంటి మార్పు లేదు. స్వప్నిక కూడా నిద్ర లేవలేదు. ఏంటి ఈ పిల్ల మరీ ఇంతలా నిద్రపోయింది అనుకుని దగ్గరికి వెళ్ళి స్వప్నని పట్టుకుంది రత్తాలు. శరీరం మొత్తం చల్లగా ఉంది. ఏంటి ఇలా ఉంది అనుకుని కంగారు పడుతూ ఇటువైపుకు తిప్పింది. స్వప్నిక నోటి నుండి చిన్నగా నురగ వస్తోంది. అంతకు మునుపు వరకు అటువైపు తిరిగి పడుకోవడం వల్ల అది రత్తాలు గమనించలేదు. అది చూసిన రత్తాలు కంగారు పడిపోతూ, స్వప్నిక లే అంటూ గట్టిగా కుదుపుతూ లేపాలని ప్రయత్నించింది రత్తాలు. కానీ స్వప్నిక ఎంతకు లేవలేదు. ఎటువైపుకు తిప్పితే అటువైపుకు పడిపోతూ ఉంది. స్వప్నిక అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంది రత్తాలు. రత్తాలు అరుపుకు ఈ లోకంలోకి వచ్చింది గీతిక. వెంటనే అటువైపుకు చూసి, అమ్మా ఏం జరిగింది అంటూ అలాగే కాళ్ళ చేతుల మీద పాకుతూ అక్క దగ్గరికి వెళ్ళి కూర్చుని, అక్క అక్క లే అంటూ అరుస్తూ ఉంది గీతిక కూడా. కొనసాగుతుంది. స్వప్నికకి ఏం జరిగి ఉంటుంది మరుసటి భాగంలో తెలుసుకుందాము. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.